హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గాలని, యుద్ధం ఆగాలని ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు కోరుకుంటున్నాయి. ఎందుకంటే అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంటే మనకి ఇక్కడ నిత్యావసరాల ధరలు పెరిగాయి, గ్యాస్ అందుబాటులో లేదు, రేపు మాపు పెట్రోల్ ధరలు పెరగబోతున్నాయి, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద ప్రభావం కనిపిస్తోంది. మన ఎక్స్పోర్ట్స్ చాలా ఆగిపోయాయి. ఆక్వా రైతు, అరటి రైతు లాంటి వాళ్ళు కూడా నష్టపోతున్నారు. ఇలా చాలా ప్రభావం ఉంది. మనకు కనిపించకుండానే గడిచిన 15 రోజులుగా చాలా నష్టపోతున్నాం ప్రతి ఒక్కరం కూడా. ఆ యుద్ధం ఆగాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి. అయితే యుద్ధం మాత్రం ఒక ఈగో, ఒక అహం, ఒక రకమైన పట్టు కోసం వాళ్ళు చూడండి 15 డిమాండ్లు పెట్టిందంట. ఇప్పుడు అమెరికా ఏమో 15 డిమాండ్లు పెట్టింది. ఇరాన్ ఏమో అరే నాయన మేము బాధిత దేశం, మేము నష్టపోయాము, మేము ఆర్థికంగా నష్టపోయాము, సైనిక పరంగా నష్టపోయాము, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది, మళ్ళీ మా రాజధాని నగరం టెహ్రాన్తో సహా మా దేశాన్ని పునర్నిర్మించుకోవాలంటే మాకు లక్షల కోట్లు ఖర్చు అవుద్ది. మాకు ఇదంతా డబ్బులు కావాలి, మా బాధిత దేశం మీద మీరు ఇన్ని డిమాండ్లు పెట్టడం ఏంటి, మాకేం అవసరం లేదు, మేము యుద్ధం చేస్తామని చెప్పి ఇరాన్ ఇంకా తెగించడానికి సిద్ధంగా ఉంది. డిమాండ్ల యుద్ధం, శాంతి చర్చలపై అమెరికా, ఇరాన్ చెరోదారి. యుద్ధం నిలిపివేతకు 15 పాయింట్ల ప్రణాళికను రూపొందించిన అమెరికా, పాక్ మధ్యవర్తిత్వంలో చేరవేత. ఇది తమకు అంగీకారయోగ్యం కాదన్న ఇరాన్, హర్ముజ్ రుసుముల వసూలుకు తమను అనుమతించాలని డిమాండ్. పశ్చిమాసియా వ్యాప్తంగా కొనసాగిన దాడులు. ఇరాన్ ప్రధాన డిమాండ్ ఏంటంటే హర్ముజ్ జలసంధి మీదుగా నౌకలు రవాణా అవుతాయి కదా, అక్కడ ఏం రవాణా అయినా సరే వాళ్ళకు టోల్ గేట్ లాంటిది పెట్టి దాని నుంచి వసూలు చేస్తారు రుసుము. అది మాకు అనుమతించాలి అని చెప్పి ఇరాన్ కోరుతోంది. ఎందుకంటే మేము ఆర్థికంగా నష్టపోయాం, ఆ నష్టాన్ని పూడ్చుకోవాలంటే తప్పదనేటట్టు. పశ్చిమాసియాలో ఉద్రిక్తులు నానాటికి మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇరాన్తో చర్చలకు ముందుకొచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని నిలిపివేసేందుకు 15 పాయింట్ల ప్రణాళికను తాజాగా ఆ దేశం ముందుంచారు. అణ్వస్త్ర తయారీ ప్రణాళికలను టెహ్రాన్ ఉపసంహరించుకోవడం, అంతర్జాతీయ ఇంధన రవాణా, కీలకమైన హర్ముజ్ జలసంధిని ఎప్పుడూ తెరిచి ఉంచడం వంటి కీలక అంశాలు అందులో ఉన్నాయి. అయితే ఆ ప్రణాళికను ఇరాన్ తిరస్కరించింది. తమపై ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయడం, గల్ఫ్లో అమెరికా స్థావరాలన్నింటినీ మూసివేయడం వంటి డిమాండ్లను అంగీకరిస్తేనే యుద్ధం ఆపుతామని బదులివ్వడం ద్వారా అగ్రరాజ్యానికి గట్టి షాక్ ఇచ్చింది. ఒకవైపు అమెరికా డిమాండ్లు ఎలా ఉంటాయి, ఇరాన్ డిమాండ్లు ఎలా ఉన్నాయి, పూర్తి భిన్నంగా ఉన్నాయి, పూర్తి వైరుధ్యంగా ఉన్నాయి. అందుకే డిమాండ్ల యుద్ధంగా మారింది ఇది. ఇక్కడ మనది దళారీ దేశం కాదు, పాక్ మాదిరిగా వ్యవహరించలేము, యుద్ధాన్ని ఆపాలని ట్రంప్నకు మోదీ చెప్పారు. అఖిల పక్షంలో కేంద్ర ప్రభుత్వం వెల్లడి. పశ్చిమాసియాపై పార్లమెంట్లో చర్చించాలన్న విపక్షం. మనది పాకిస్తాన్ లాంటి దళారీ దేశం కాదని కేంద్ర సర్కారు వ్యాఖ్యానించింది. ఇరాన్పై అమెరికా చేస్తున్న యుద్ధాన్ని విరమింపజేయడానికి పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తోందన్న వార్తల్ని తోసిపుచ్చింది. పాకిస్తాన్ను 1981 నుంచే అమెరికా వాడుకుంటోందని, అందువల్ల మధ్యవర్తిత్వ ప్రయత్నాలను పాక్ చేయడంలో ఎలాంటి కొత్తదనం లేదని తేల్చి చెప్పింది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల గురించి విపక్షాలకు చెప్పేందుకు బుధవారం సాయంత్రం పార్లమెంటు సముదాయంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఇక్కడ ఈ కామెంట్స్ వచ్చాయి. ఇక నిన్న 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల, పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో, హైదరాబాద్ లాంటి చోట కూడా పెట్రోల్ బంకులన్నీ కూడా నిన్న పొద్దున్న ఒక 10:30-11 వరకు విపరీతంగా జనంతో నిండిపోయాయి. కొంతమంది క్యాన్లు తీసుకెళ్ళిపోయారు, కొంతమంది బళ్ళు, కొంతమంది కార్లు లైన్లో పెట్టేసి విపరీతంగా నిండిపోయాయి. కారణం ఏంటంటే సాయంత్రం నుంచో రేపటి నుంచో పెట్రోల్ ఆగిపోతుంది, లేదా పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి అని ఒకేసారి పొలవమని బంకులకు వచ్చేయడంతో చాలా చోట్ల బంకుల్లో నో స్టాక్ బోర్డు పెట్టేశారు, కొన్ని బంకుల్లో లిమిటెడ్ స్టాక్ అనే పెట్టారు. దాంతో అసలు పెట్రోల్ డీజిల్ కొరత లేదు, ఎవరు అంత హడావిడి చేయొద్దు అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత లేదు, భవిష్యత్తులో సమస్య వస్తుందేమో అనే ఆందోళనలో కొందరు అవసరం లేకున్నా ట్యాంక్ ఫుల్ చేయిస్తున్నారు, మరికొందరు డబ్బాలు తెచ్చి పెట్రోల్ డీజిల్ నింపిస్తున్నారు. ఈ కారణంగా 2 రోజులకు సరిపడే నిల్వలు 1 రోజులోనే అయిపోతున్నాయి. మళ్ళీ డబ్బు కట్టి స్టాక్ తెప్పించడానికి 1-2 రోజులు పడుతుంది. మంగళ బుధవారాల్లో పరిశీలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా 1-2 ప్రాంతాల మినహా పెట్రోల్ డీజిల్ దొరకని పరిస్థితులు లేవు. తెలంగాణ సరిహద్దుల్లోని పల్నాడు జిల్లా బంకులతో పాటు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు, కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో రద్దీ నెలకొంది. చాలా చోట్ల ఉంది రద్దీ. వదంతులు, వాహనదారులు బారులు, వదంతులు వచ్చేసాయి ఎక్కువగా, ఇంకా పెట్రోల్ దొరకదేమోనని. దాంతో వాహనదారులు ఎక్కడికక్కడ ట్యాంకులు పట్టుకొని మరీ నిల్చున్నారు. అది చూడొచ్చు. మనం వాస్తవం కంటే వదంతుల్లోనే ఎక్కువగా బతుకుతాం కాబట్టి అవి చాలా ఈజీగా, స్పీడ్గా స్ప్రెడ్ అవుతాయి.
సో యుద్ధానికి సంబంధించి అంశాలు మనం చూసుకుంటే ఇదిగోండి షరతుల యుద్ధం, వీళ్ళు కూడా షరతుల యుద్ధం అనే పెట్టారు. 15 షరతులు పెట్టిన ప్రతిగా పలు డిమాండ్లు చేసిన ఇరాన్. సో యుద్ధానికి సంబంధించి ఇతర అంశాలు అవన్నీ కూడా అవి. ఇక విద్యుత్ ఛార్జీలు పెంచము అని చెప్పి ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ట్రూ అప్ భారము ప్రజలపై వేయట్లేదు, అవన్నీ భరించనున్న ప్రభుత్వం. డిస్కంల 15,790 కోట్ల రెవెన్యూ లోటు తీరుస్తామని లేఖ. వాణిజ్య వినియోగదారులకు యూనిట్ ₹12.25 నుంచి ₹9.95కు తగ్గింపు. పారిశ్రామిక కేటగిరీలో వాటర్ ప్లాంట్లు, ప్రింటింగ్ ప్రెస్లు 2026-27 టారిఫ్ను ఖరారు చేసిన ఏపీఈఆర్సీ. విద్యుత్ అదనపు ఛార్జీలు, ట్రూ అప్ భారాలు లేకుండా వివిధ కేటగిరీల వినియోగదారులకు 2026-27 ఆర్థిక సంవత్సరానికి వర్తించే విద్యుత్ టారిఫ్ను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఖరారు చేసింది. ఏప్రిల్ నుంచి ఇది అమల్లోకి రానుంది. రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి చెబుతున్నట్టే ఏ ఒక్క కేటగిరీ వినియోగదారులపై కూడా ఛార్జీల భారం వేయలేదన్నమాట. సో ఇదో గుడ్ న్యూస్. సో దీన్ని ఆంధ్రజ్యోతిలో కూడా వేసినట్టున్నారు. విద్యుత్ వినియోగదారులకు షాకులు లేవిక 16,000 కోట్ల లోటు భర్తీకి సర్కారు రెడీ. సో లోటు ఉంది, విద్యుత్ డిస్కంలు నష్టాల్లో ఉన్నాయి, వాటిని ప్రభుత్వమే భర్తీ చేస్తోంది, అంతే తప్ప ప్రజలను ఎత్తున వేయట్లేదు. ఇది చాలా గుడ్ న్యూస్. అదే వైసీపీ హయాంలో అయితే ఎడాపెడా ఛార్జీలు పెంచేశారు. వైసీపీ షాకులు, కూటమి రాయితీలు అని ఇచ్చారు. అందుకే ఏడాది మొదట్లో 4,497 కోట్లు ఇచ్చి ప్రజలకు బాధ నుంచి విముక్తి, మొత్తం మీద 20,288 కోట్లు ప్రభుత్వమే భరించి ప్రజలకు రాయితీలు ఇచ్చారనమాట. అందుకని విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. ఇక విజయవాడ బైపాస్ ఉంది కదా, సో ఈ నెలాఖరికి పూర్తి చేస్తారు. ఇటు మనం రాజమండ్రి నుంచి కానీ, ఇక ఏలూరు నుంచి కానీ విజయవాడను టచ్ చేయకుండా, విజయవాడ నగరానికి వెళ్లకుండా గుంటూరు వెళ్ళాలన్నా, నెల్లూరు వెళ్ళాలన్నా, చెన్నై వెళ్ళాలన్నా, ఈవెన్ హైదరాబాద్ వెళ్ళాలన్నా సరే ఈ బైపాస్ ఎక్కి అసలు గన్నవరం లేదా విజయవాడ ట్రాఫిక్ కూడా టచ్ అవ్వకుండా నేరుగా వెళ్ళిపోవచ్చు. ఇది 6 లైన్ హైవే, బాగుంది, ఈజీ అవుతుంది జర్నీ, టైం కూడా కలిసి వస్తుంది. సో దీన్ని ఈ నెలాఖరికల్లా పూర్తిగా అందుబాటులోకి తెస్తారు. ఆల్రెడీ అందుబాటులో ఉంది, అక్కడక్కడ కిందకి దిగాల్సి వస్తుంది. ఈ నెలాఖరికల్లా పూర్తిగా అన్ని బ్రిడ్జీలు పూర్తవుతాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇక అత్యంత ఇంపార్టెంట్ న్యూస్ అండి, ఈ నెల 28వ తేదీన అంటే ఎల్లుండి అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అవుతోంది. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి నోట్ ఇచ్చారు అండ్ ఎమ్మెల్యేలందరికీ సమాచారం కూడా ఇచ్చారు. ఈ నెల 28వ తేదీన ప్రత్యేక సమావేశం. దానికి కారణం ఏంటంటే కేంద్రం పార్లమెంట్లో ఒక చట్టం చేయాల్సి ఉంది, రాజధాని అమరావతి అని. సో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా నోటిఫై చేస్తూ కేంద్రం విభజన చట్టం సవరణ చేయాల్సి ఉంది. ఆ సవరణ పార్లమెంట్లో చేయాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక తీర్మానం వెళ్ళాలి, అసెంబ్లీ తీర్మానం వెళ్ళాలి. ఎందుకంటే భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు లేకుండా కేంద్రం రాష్ట్రానికి ఒక సూచన చేసింది, మీరు అసెంబ్లీలో తీర్మానం చేసేవ్వండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతినని. సో దాన్ని కేంద్రానికి పంపిస్తే అప్పుడు మేము పార్లమెంట్లో 2014లో రూపొందించిన విభజన చట్టం ఉంది కదా, దానిలో ఈ పాయింట్ చేరుస్తాము. 2024 జూన్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే అంశాన్ని మేము చేరుస్తాము, సవరణ చేస్తామని చెప్పి కేంద్రం నుంచి సమాచారం రావడంతో 28వ తేదీన ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం జరగబోతోంది. ఆ ఒక్క తీర్మానం చేసి పంపిస్తారు. అమరావతికి చట్టబద్ధతపై తీర్మానం చేసి కేంద్రానికి పంపేందుకే భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా పకడ్బందీ. ఎందుకంటే కొంతమంది ఉన్నారు భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు తెస్తారు, పరిపాలించినప్పుడేమో అమరావతిని నాశనం చేస్తారు. రేపు పొద్దున పొరపాటున అమరావతి పూర్తయిపోయింది అనుకోండి, మళ్ళీ ఎన్నికలకు ముందు అది కట్టింది నేనే, ఆ క్రెడిట్ నాకే కావాలి అంటారు. ముందంతా దాన్ని నాశనం చేయాలని చూస్తారు. నాశనం అవ్వలేదు అనుకోండి, అది బాగుందనుకోండి, ప్రజలకు ఉపయోగపడేలా అనుకున్నట్టు బాగా అద్భుతంగా తీర్చిదిద్దేలా వచ్చిందనుకోండి, అది క్రెడిట్ నాదే, నేనే కట్టాను అంటారు. చూశారుగా ఆర్సిలార్ మిత్తల్. ఎక్కడ ఆర్సిలార్ మిత్తల్ ఎవరు తీసుకొచ్చారు? ఎప్పుడో 2022 దావోస్లో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో దావోస్ నుంచి ఆ మిత్తల్, ఆదిత్య మిత్తల్ కలిసి 1000 కోట్లు పెట్టుబడి పెడతానన్నారు. 1000 కోట్లు ఎక్కడా, 1,50,000 కోట్లు ఎక్కడా? దానికి దీనికి పొంతనుందా? ఒకసారి కలిశారు అంతే. కలిసి 1000 కోట్లు పెట్టుబడి పెట్టి ఏదో సమ్ స్టీల్ ప్లాంట్ కాదు, ఎస్ఆర్ స్టీల్ అని ఒకటి ఉంది, దాన్ని విస్తరించడానికి అని చెప్పారు. దానికి ఈ 1,50,000 కోట్ల ఆర్సిలార్ మిత్తల్ నేనే తెచ్చానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు క్లెయిమ్ చేసుకుంటున్నారు. నిన్న అద్దంకి నియోజకవర్గ మీటింగ్లో అదే చెప్పారు. అలాగే
ప్లస్ అది రాదు అని ఎద్దేవా చేసింది ఆయనే. లాస్ట్ ఇయర్ ప్రెస్ మీట్లో అసలు ఆర్జార్మిత్తలు అనేది రాదు, వీళ్ళంతా కాకమ్మ కబుర్లు చెప్తున్నారని చెప్పి లోకేష్ గారిని, చంద్రబాబు గారిని ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గత ఏడాది విమర్శించారు. ఇప్పుడు వచ్చేసరికి అది నేనే తెచ్చానని చెప్తున్నారు. గూగుల్ డేటా సెంటర్ నా క్రెడిటే అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కదా, వైసీపీ వాళ్ళు మా క్రెడిటే అని చెప్తున్నారు. అది రాకుండా, దానికి భూములు ఇవ్వకుండా తెర వెనుక గురుమూర్తి గారి చేత హైకోర్టులో పిటిషన్ వేయించారు, ఎంపీ గురుమూర్తి గారి చేత. ఇవి దిస్ ఈజ్ వై పబ్లిక్ పీపుల్ హేట్ వైఎస్ఆర్సీపీ. ఇవి కారణాలు. ఇటువంటి ఫేక్ పాలిటిక్స్, ఇటువంటి దరిద్రకొట్టు చీప్ పాలిటిక్స్ వల్లనే ప్రజలు వైసీపీని అసహించుకుంటుంది. వైసీపీకి ప్రజలకి ఏం సరిహద్దు గొడవలు లేవు, పర్సనల్ గొడవలు లేవు, ఇంకేమీ లేవు. మాలాంటి వాళ్ళకి వైసీపీకి కూడా ఇంకేం గొడవలు లేవు. కేవలం ఇటువంటి కారణాలే. అర్థమైంది అనుకుంటా. సో అందుకే 11 సీట్లు వచ్చాయన్నమాట. ఇటువంటి రాజకీయాలు, ఇటువంటి చీప్ పాలిటిక్స్ చేస్తారు కాబట్టే. సో సరే, ఇది చెప్తూ అది ఎందుకు చెప్పానంటే, భవిష్యత్తులో మళ్ళీ వైసీపీ వాళ్ళ అధికారంలోకి వచ్చి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా పార్లమెంట్ సమావేశాల్లో విభజన చట్టానికి సవరణ చేస్తున్నారు. ఇది పక్కన పెడితే, ఇక ఉగ్ర సంబంధాలు ఉన్న మరో 2 అరెస్ట్, ఆల్రెడీ 3 అరెస్ట్ చేశారు కదా విజయవాడ నగరంలో. ఇప్పుడు మరో 2, వాళ్ళతో లింకులు ఉన్న మరో 2 అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో సైదా బేగం అనే అమ్మాయిని అరెస్ట్ చేశారంట. బళ్ళారిలో అబ్దుల్ సలాం అనే కుర్రాన్ని అరెస్ట్ చేశారు. ఎందుకంటే వీళ్ళకి వాట్సాప్ గ్రూపుల్లో సంబంధాలు ఉన్నాయి, సోషల్ మీడియాలో కనెక్ట్ అయ్యి మాట్లాడుతున్నారంట. దీనికి సంబంధించి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న మరో 2 పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ వెళ్ళిన ప్రత్యేక బృందం చెంచల్గూడలో సైదా బేగంను, బళ్ళారి వెళ్ళిన బృందం అబ్దుల్ సలాంను ఎలియాస్ అల్ హిందీ ఎలియాస్ పీస్ ఆఫ్ సోల్ ఎలియాస్ లాలాను అదుపులోకి ఎన్ని పేర్లు రా బాబు, అదుపులోకి తీసుకొని బుధవారం విజయవాడ తీసుకొచ్చాయి. నిందితులను విచారించిన అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం నగరంలోని సిఎంఎం కోర్టులో న్యాయాధికారి రాధారాణి సమక్షంలో ప్రవేశపెడితే వాళ్ళకి రిమాండ్ విధించారనమాట. ఇక మిగిలింది 5 రోజులే. ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీతో 1718 కోట్లు. పట్టణ ప్రజలు ఎవరైనా ట్యాక్స్ కట్టాలి అనుకుంటే, ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించాలి అనుకుంటే ఈ 5 రోజుల్లోగా, అంటే 31వ తేదీలోగా చెల్లిస్తే సబ్సిడీ ఉంది, రాయితీలు ఉన్నాయి. సో వీలైనంత త్వరగా చెల్లించేస్తే బెటరు. ఇక క్షయ గుర్తింపునకు ఏఈ ఆధారిత ఎక్స్రే యంత్రాలు 20 కోట్లతో 100 కొనేందుకు కసరత్తు. సో 100 యంత్రాలు కొంటారంట 20 కోట్లు వెచ్చించి. క్షయ వ్యాధి లక్షణాలు ప్రాథమిక స్థాయిలోనే గుర్తించేందుకు ఏఐ సాంకేతికతతో కూడిన చేతితో పట్టుకునే ఎక్స్రే, హ్యాండ్ హెల్త్ ఎక్స్రే యంత్రాలు అందుబాటులోకి తేవాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. 20 కోట్లతో 100 యంత్రాలు కొనుగోలుకు చర్యలు చేపట్టింది. ఇటీవల ప్రయోగాత్మకంగా 47 ఎక్స్రే యంత్రాలు వినియోగించారు. వీటి పనితీరు సంతృప్తికరంగా ఉండడంతో కొత్త యంత్రాలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. బాగుంది. సో ఇవి ఈనాడు ఫస్ట్ పేజీలో వచ్చాయి. ఇదిగోండి, అమరావతి కోసం అత్యవసర భేటీ, ఎల్లుండి అసెంబ్లీ ప్రత్యేక సమావేశమని రాశారు కదా. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తించాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం ఆమోదించాక కేంద్రానికి నివేదన. పార్లమెంటు ప్రస్తుత సమావేశాల్లోనే విభజన చట్టం సవరణ బిల్లు పెట్టే ఛాన్స్. నిజానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం చాలు, అయితే భవిష్యత్తులో సమస్యలు రాకుండా అసెంబ్లీ తీర్మానం మేలన్న కేబినెట్ కార్యదర్శి. పీఎంఓ నుంచి ఆగమేఘాలపై సూచనలు. ఫలితంగానే 28న అసెంబ్లీ ప్రత్యేక భేటీకి ప్రభుత్వం ప్రతిపాదన, గవర్నర్ ఆమోదం, వెంటనే నోటిఫికేషన్ జారీ, 1న పార్లమెంట్లో బిల్లు పెట్టే అవకాశం. సో చాలా స్పష్టంగా రాశారు. షరతుల యుద్ధం. వర్సిటీలను రాజకీయాలకు దూరంగా ఉంచండి. ఏయూ స్నాతకోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్. 2 ప్రముఖులకు డాక్టరేట్ ప్రదానం. పదవి వివరణ వయసు పెంపు నిర్ణయం హర్షణీయం, మంత్రి లోకేష్కు ఉద్యోగ సంఘ నేతలు. చీరలు నగలకు తమిళనాడు వస్తున్నారా? మీ నగదుకు సరైన పత్రాలు తప్పనిసరి. ఇప్పుడు తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయి కదా, ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కదా, కాబట్టి ఎవరైనా చీరలు కొండాలని అక్కడ తమిళనాడు చెన్నైలో పోతీస్ అని, లెజెండ్ అని ఏవో ఉంటాయి కదా వస్త్ర దుకాణాలు, అక్కడ కొంచెం తక్కువ రేటుకు వస్తాయి, ఎక్కువ రకాలు ఉంటాయని చెప్పి అక్కడికి వెళ్తే ఖచ్చితంగా నగదు పత్రాలు పట్టుకొని వెళ్ళాలి అని చెప్పి అక్కడ ప్రభుత్వాలు చెప్తుంది, అక్కడ అధికారులు చెప్తున్నారు. ఇక బకాయిలు విడుదల చేసి అండగా నిలిచారు సీఎం చంద్రబాబుకు బీఏఐ ప్రతినిధులు కృతజ్ఞతలు. ఏపీ సింగపూర్ మధ్య వ్యవసాయ సహకారం, మంత్రి అచ్చెన్నాయుడు. జిహాదీల శిక్షణకు పాకిస్తాన్ పంపిస్తా, ఆయుధాలు పేలుడు పదార్థాలు అక్కడి నుంచే తెప్పిస్తా, భారత్లో విధ్వంసం సృష్టిద్దాం. విజయవాడ వాసి రహమతుల్లాను ప్రేరేపించిన విదేశీ హ్యాండ్లర్ షుకూర్, అతని ఆదేశాలు అమలు చేసిన రహమతుల్లా.
సో భారతదేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చడం మన లక్ష్యం. జిహాదీ శిక్షణ కోసం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్కు వెళ్లేందుకు సిద్ధమవ్వండి. భారత్లో విధ్వంసాలకు పాల్పడేందుకు ఆయుధాలు, పేలుడు పదార్థాలను పాకిస్తాన్ నుంచి తెప్పిస్తా అంటూ విదేశీ హ్యాండ్లర్ల అల్ హకీం షుకూర్ విజయవాడకు చెందిన మహమ్మద్ రహమతుల్లా షరీఫ్ను ప్రేరేపించినట్టు కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం CI దర్యాప్తులో వెలుగు చూసింది. అందుకే ఈ కేసులో చాలామందిని కొత్త వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఇక హంద్రనేవర్ రెండో దశకు పచ్చజెండా. ఎవరితో కలిసి ఉండాలని నిర్ణయం మేజర్దే. యువతి పెళ్లి చేసుకొని భర్తతో ఉంటే అక్రమ నిర్బంధం కాదు. యువతి తల్లిదండ్రుల పిటిషన్ను కొట్టేసిన హైకోర్టు. ఎవరితో కలిసి ఉండాలని నిర్ణయం తీసుకునే హక్కు మేజర్కు ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. మేజర్ అయిన యువతి ప్రేమ వివాహం చేసుకొని భర్తతో ఇష్టపూర్వకంగా ఉండడం అక్రమ నిర్బంధం కిందకు రాదని పేర్కొంది. అంతే కదా, మేజర్లు అయిన తర్వాత ఇంకా మళ్ళీ పెళ్లి చేసుకుంటే అక్రమ నిర్బంధం ఏముంది? అదే హైకోర్టు మరోసారి చెప్పింది. ఇక పైప్డ్ నేచురల్ గ్యాస్పై కొత్త పాలసీ మంత్రి నాదెళ్ల మనోహర్. యాక్చువల్లీ ఈ PNG పైప్డ్ నేచురల్ గ్యాస్ మీద చాలామందికి అవగాహన లేదండి. నేరుగా మీ ఇంటికి పైపుల ద్వారా గ్యాస్ కనెక్షన్ ఇచ్చేస్తారు. మీరు కావాల్సినప్పుడు ఆన్ చేసుకోవచ్చు, అవసరం లేనప్పుడు కట్టేయచ్చు. గ్యాస్ సిలిండర్లు అయిపోతాయేమో బుక్ చేసుకోవాలనే ఆందోళన అవసరం లేదు. సో ఇది ప్రజలకు అవగాహన లేదు కాబట్టి ప్రభుత్వం ప్రత్యేకమైన పాలసీ రూపొందించి దీన్ని ఎవరు కాంటాక్ట్ చేయాలో కూడా తెలియదు చాలామందికి. ఈవెన్ నాకు కూడా తెలియదు. ఈ పైపుడ్ న్యాచురల్ గ్యాస్ కావాలంటే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఏమైనా నెంబర్ ఉందా, ఎవరైనా అందుబాటులో ఉన్నారా అధికారులు అనేది తెలియక చాలామంది ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అండ్ పోనీ సివిల్ సప్లైస్ ఆఫీసుకు వెళ్ళినా వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వరు. సో అందుకని ప్రభుత్వం ఒక పాలసీ తేవాలని నిర్ణయించింది. పవన్ అలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ప్రజాప్రతినిధులపై అసంతృప్తి వ్యక్తం చేయలేదు. జనసేన రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ వెల్లడి. సో నిన్న ఒక వార్త వచ్చింది కదా, పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేల మీద సీరియస్ అయ్యారని. సో అది లేదు, అది తప్పు. పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యాఖ్యలు చేయలేదు అని చెప్పి హరిప్రసాద్ గారు ఖండించారు. సో ఈ ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్. విద్రోహ శక్తులపై నిఘా పెంచాలి. అధికార క్రీడలో అనుకోని పరిణామాలు. ఐరాస చార్ట్ ప్రకారం ఏదైనా సైనిక దాడి లేదా దురాక్రమణ వంటి సమయాల్లో ఆత్మరక్షణ కోసం ఒక దేశం యుద్ధాన్ని ప్రకటించగలదు, లేదా భద్రతా మండలి అనుమతి ఇచ్చినప్పుడు మాత్రమే యుద్ధానికి దిగడం సాధ్యం. కానీ ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో అటువంటి షరతులు ఏవీ పాటించలేదు. ఈ నేపథ్యంలో ఈ యుద్ధం మీద భవిష్యత్తు చరిత్రకారులు ఎలాంటి తీర్పునిస్తారు? రెండు దేశాల మధ్య యుద్ధం జరగాలంటే ఏమేమి ఉండాలి అనేది ఇచ్చారు. కానీ అదేమీ లేకుండా, షరతులు ఏమీ పాటించకుండా వీళ్ళు యుద్ధం చేస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో ఎటువంటి తీర్పు వస్తుంది అనేది ఎడిటోరియల్ పేజీలో వ్యాసం రాశారు. జయప్రకాష్ నారాయణ గారు రాశారు. ఆన్లైన్లో దారుణ వేధింపులు పెరుగుతున్నాయంటండి. రాజ్యసభలో కేంద్రం వెల్లడించిన లెక్కల ప్రకారం ఆన్లైన్ వేధింపులు విపరీతంగా పెరుగుతున్నాయంట. రాజధాని రెండో దశకు మాస్టర్ ప్లాన్. సింగపూర్ సంస్థ సుర్బానా జురాంగ్కు బాధ్యతలు. మౌలిక వసతుల ప్రణాళిక రూపొందించనున్న ఆర్వి అసోసియేట్స్. గ్లోబల్ టెండర్ల ద్వారా ఎంపిక చేసిన CRDA 6 నెలల్లో సిద్ధం చేయాలని గడువు. తొలి దశలోనూ ఆ సంస్థలకే బాధ్యతలు. ఆర్థిక ప్రణాళిక రూపొందించనున్న నైట్ ఫ్రాంక్. రాములవారి వైభాగం. రామతీర్థంపై నాడు నేడ, నేడు ప్రగతి జాడ. గిరి ప్రదక్షిణ రోడ్డును ప్రారంభించిన పవన్ కళ్యాణ్. ఇక సృజనాత్మక నగరంగా అమరావతి ఎదగాలి. ఎకానమీని ప్రోత్సహించేందుకు కంటెంట్ క్రియేషన్ పెద్ద ఎత్తున జరగాలి. సో అమరావతి మీద నిన్న మీటింగు. తర్వాత వైకాపా నేతల ప్రోద్బలంతో నా స్థలం ఆక్రమించి చర్చ నిర్మాణం అంట. ఆత్మీయ కలయికగా దూలిపాలన ఇంట వివాహ వేడుక. తెలుగు రాష్ట్రాల సీఎంలు, పలువురు ప్రముఖుల హాజరు. సో దూలిపాల నరేంద్ర గారి కుమార్తె వివాహ వేడుకకు ప్రముఖులు, అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, ఏపీ సీఎం చంద్రబాబు గారు, లోకేష్ గారు, ఎమ్మెల్యేలు చాలామంది హాజరయ్యారు. ఎందుకంటే ఆయన టీడీపీలో సీనియర్ నాయకుడు కాబట్టి ఆయనకున్న పరిచయాలు, విస్తృతమైన పరిచయాలు, పొలిటికల్ నెట్వర్క్ మొత్తం చాలామంది వచ్చారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, IASలు, IPSలు చాలామంది వచ్చారనమాట. సో ఈనాడు అంశాలు పక్కన పెట్టి సాక్షికి వెళ్తే ఈరోజు మర్చిపోయానండి. సాక్షికి మనస్ఫూర్తిగా 18వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఎందుకంటే సాక్షి పుట్టుక, సాక్షి ఎదుగుదల, సాక్షిలో వచ్చే వార్తలు ప్రపంచంలో మరో పత్రికకు సాధ్యం కావు. కాబట్టి శుభాకాంక్షలు చెప్పాల్సిందే. 10 రూపాయల షేర్ 300కి అమ్మడం సాధ్యం కాదు, ఎవరికి సాధ్యం కాదు. సరే అవన్నీ ఇప్పుడు ఎందుకులే. కానీ విలువైన రాజకీయ విశ్లేషణలు, వేగంగా అనుదిక కథనాలు, వర్తక వాణిజ్యాలపై
జాగరూకతలు, విద్యకు మార్గదర్శకాలు, క్రీడా జగత్తుకు దివిటీలు, ఇంటిల్లిపాది ఫ్యామిలీ మేల్కొలుపులు, పల్లె పాఠకుల నమ్మిక, పట్టణ పాఠకుల కరదీపిక, నగర పాఠకుల విశ్వసనీయ వేదిక, వార్తాలోకంలో పాఠకులకు పట్టం కట్టిన సాక్షి దినపత్రిక. సాక్షి అంటేనే విశ్వసనీయత, నిజమైన ప్రజాగలం. ఏం రాశారండి. సో 18వ దినక తప్పదు. క్రెడిట్ చోరీ కాదు, క్రెడిట్ దోపిడీ అంట. ఆర్సిలర్ మిత్తల్ స్టీల్ కంపెనీని తామే తెచ్చినట్టు చంద్రబాబు బిల్డప్. అది ఆర్సిలర్ మిత్తల్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. నమ్మండి, నవ్వొద్దు, నమ్మండి. నమ్ముతారు. ఉన్నారుగా నమ్మే వాళ్ళు 30%, 25% మంది ఉన్నారుగా, నమ్ముతారు. అండ్ రాయడానికి ఇది ఉంది కదా, మనం నోటి నుంచి ఏం చెప్పినా సరే దాన్ని నమ్మి భజన చేయడానికి ఒక బ్యాచ్ ఉంది. అండ్ దాన్ని విపరీతంగా హైలైట్ చేసి ప్రమోట్ చేయడానికి ఒక మీడియా ఉంది. ఇంకేం కావాలి ఒక మనిషికి? దర్జా. అందుకని ఎన్ని అబద్ధాలైనా చెప్పొచ్చు. సో ఆర్సిలర్ మిత్తల్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారంట. అది శంకుస్థాపన చేసే వరకు ఆ విషయం చెప్పలేదు. ఎందుకో మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు, గుడివాడ అమర్నాథ్ గారు చెప్పలేదు. ఆర్సిలర్ మిత్తల్కి శంకుస్థాపన జరిగిన తర్వాత రోజు అది నేనే తెచ్చాను అని చెప్తున్నారు. 2022లో దావోస్ పర్యటనలో ఆదిత్య మిట్టల్తో చర్చలు. ఎస్, ఆ చర్చలు జరిగిన మాట వాస్తవమే. కానీ ఎందుకు కలిశారు? నిన్న మనం వీడియో చేసాం చూడండి. అందులో అప్పట్లో ఆర్సిలర్ మిత్తల్ వాళ్ళు పెట్టిన ట్వీట్ కూడా పెట్టాను. 1000 కోట్లు పెట్టుబడి పెట్టాలని ప్రపోజల్కి, అంతే తప్ప ఈ 1.5 కోట్లతో స్టీల్ ప్లాంట్ కడతామని కాదు. అప్పట్లోనే స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై సూత్రప్రాయ అంగీకారం, ఎస్ఆర్ కొనుగోలు విస్తరణకు ఆ 1000 కోట్లు అనేది అప్పుడు చర్చకు వచ్చింది. అప్పుడే గ్రీన్ కోలో 4800 కోట్లు మెట్టలు పెట్టుబడులు అని చెప్పి ఇవేవో చెప్తున్నారు. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. నిన్న అద్దంకి నియోజకవర్గం మీటింగ్లో కూడా సేమ్ చంద్రబాబు గారు అప్పులు, పథకాలు రద్దు, సూపర్ 6, సూపర్ 7లో పచ్చిమోసం, తగ్గిపోయిన ప్రభుత్వ ఆదాయం, ఎక్కడికక్కడ యథేచ్ఛగా దోపిడీ, ఇవన్నీ చెప్పారు. అద్దంకి నియోజకవర్గ కార్యకర్తలకు ఇవన్నీ ఎందుకు? అద్దంకి ఎందుకు ఓడిపోతున్నారు? అద్దంకి నియోజకవర్గంలో పరిస్థితులు ఎందుకు బాగలేవు? వరుసగా అక్కడ సరైన నాయకత్వం ఎందుకు ఫెయిల్ అవుతుంది? సో అద్దంకి ప్రభావం అటు చిలకలూరుపేట మీద ఉంటుంది, ఇటు పరుచూరు మీద కూడా ఉంటుంది. సో ఇవన్నీ మనం గెలవాలంటే ఏం చేయాలి? ఇవి కదా మాట్లాడాల్సింది. ఇవి మాట్లాడకుండా సూపర్ 6లో, సూపర్ 7లో చంద్రబాబు గారి గురించి మాట్లాడడానికి అద్దంకి నియోజకవర్గ కార్యకర్తలతోనే ఎందుకు? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలతో మీటింగులు పెట్టండి, లేదా ప్రెస్ మీట్లు పెట్టండి. అన్ని చోట్ల అవేగా మాట్లాడేది. సరే, ఇక విరమణకు షరతులు చెప్పుకున్నాం. మనం పాక్లా మనం దళారీ కాదు అని చెప్పి అది కూడా చెప్పుకున్నాం. ఇక పేదోడి ఇంటికలు నిజం చేసింది వైఎస్ఆర్ హయాంలో 21 లక్షల ఇల్లు. మరి ఇప్పుడు ఎందుకు పేదలు ఉన్నారు? ఇప్పుడు ఎందుకు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు? తెలంగాణ మంత్రి పొంగులేటి, ఆయన హయాంలో ప్రజలకు పూర్తి సంతృప్తి. తెలంగాణ శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, బిల్లులు ఇవ్వండి బాబు. ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం ఎదుట కాంట్రాక్టర్ల ఆందోళన. నల్ల రిబ్బన్లు ధరించి ప్లకార్డులతో ధర్నా. చిన్న కాంట్రాక్టర్లకు చెల్లించకుండా కార్పొరేట్లకు అడ్వాన్సులు ఇవ్వడం ఏంటని మండిపాటు. నెలాఖరులోగా బిల్లులు చెల్లించాలని డిమాండ్. సో బిల్లులు పెండింగ్ ఉన్నాయని ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం దగ్గర కాంట్రాక్టర్లు ఆందోళన చేశారంట. ఇక విశ్వవేదికపై మన విద్యా సంస్థలు QS వరల్డ్ ర్యాంకింగ్స్లో టాప్ 50లో భారత్, 4 IITలు, JNU, బిట్స్ పిలానికి చోటు. సబ్జెక్టుల వారీగా ర్యాంకింగ్స్ ప్రకటన. టాప్ 50లో 27 సబ్జెక్టులకు చోటు అంట. బాగుంది. తర్వాత దేశవ్యాప్తంగా ఈ బెజవాడ ఉగ్ర లింకులు ఉన్నాయి, ఇందాక చెప్పుకున్నాం కదా. సో దేశవ్యాప్తంగా ఉగ్ర లింకులు ఉన్నాయి, అందుకని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేస్తున్నారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల్లో 2025-26కు సంబంధించి మందులకు అరకొర కేటాయింపులు. 112 కోట్లు అదనపు బడ్జెట్ కావాలని వైద్య శాఖ వినతి. సకాలంలో ఇవ్వకుండా జాప్యం చేసిన చంద్రబాబు సర్కార్. ఇక మహిళా కోటా అమలుకు ప్రత్యేక భేటీ. 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించే అవకాశం. ఇక బెల్ట్ షాపుల్లో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు, క్వార్టర్ బాటిల్పై అదనంగా 50 వసూలు, సిండికేట్లతో ఎక్సైజ్ అధికారుల మిలాఖత్. పాపం ఈయనకేం ఇవ్వట్లేదేమో, ఈయనకి ఏమైనా ఇస్తే సైలెంట్గా మాట్లాడేవాడు కాదు, ఏమి ఇవ్వట్లేదు కాబట్టి మాట్లాడుతున్నట్టున్నాడు. అన్ని చోట్ల జరుగుతుంది, బెల్ట్ షాపులు అన్ని చోట్ల ఉన్నాయి. నేను గతంలోనే ఛాలెంజ్ చేశాను ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి, ఈ రాష్ట్రంలో ఏ మండలంలో బెల్ట్ షాపులు లేవో
చెప్పండి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని మండలాల్లో ఉన్నాయి బెల్ట్ షాపులు, విచ్చలవిడిగా ఉన్నాయి. సో ఫెయిల్ అయ్యారు, డబ్బులు తీసుకుంటున్నారు, సంపాదించుకుంటున్నారు, విపరీతంగా మద్యం కుంభకోణం జరుగుతుంది, మద్యం అవినీతి జరుగుతుంది. సో ఇప్పుడు పాపం కొలుకుపూడి గారు నిన్న ఏం మాట్లాడారంటే, బెల్ట్ షాపులో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి, క్వార్టర్ బాటిల్ మీద 50 రూపాయలు వసూలు చేస్తున్నారని నిన్న మాట్లాడాడు ఆయన మాట్లాడింది కరెక్టే. ఆయన ఎందుకు మాట్లాడాడంటే ఆయనకేమీ లబ్ధి చేకూరలేదేమో బహుశా. ఇక అయిన వాళ్ళకు పలారం, హాజరు లేకున్నా బిల్లులు చెల్లింపు, ఆసుపత్రుల్లో శానిటేషన్, సెక్యూరిటీ కాంట్రాక్ట్ నిబంధనలకు చెల్లిచిట్టి నోటి మాటపై నిబంధనలు సడలించి కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన చంద్రబాబు అని ఇచ్చారండి. ఇక పాతాళానికి రూపాయి, డాలర్ మార్కంలో 20 పైసలు డౌన్, కొత్త ఆల్ టైమ్ కనిష్టం 93.96 వద్ద ముగింపు, దాదాపుగా 94 రూపాయలు డాలర్ విలువ. దడ విడిభాగాలపై మరింత వ్యయం, పెరిగిపోతున్న తయారీ ఖర్చు, ఎలక్ట్రానిక్స్ కార్ల ధరల పెంపు బాటలో కంపెనీలు. అయ్యో, కార్ల ధరలు పెరుగుతున్నాయంట, ఎలక్ట్రానిక్స్ ధరలు పెరుగుతున్నాయంట ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద ప్రభావం కారణంగా. దేశంలో 1300 ఐఏఎస్ పోస్టులు ఖాళీ, 2025 జనవరి 1 నాటికి గణాంకాల ఆధారంగా తెలియజేసిన వివరాల ప్రకారం దేశంలో 6877 ఐఏఎస్ పోస్టులు మంజూరు కాగా 5577 మంది మాత్రమే ఉన్నారు. 1300 పోస్టులు ఖాళీగా ఉన్నాయంటండి. ఇక 28 శాసనసభ ప్రత్యేక సమావేశం, ఏయూ ప్రస్థానం దేశానికే గర్వకారణం, అప్పుల బాధ తాళలేక యువ రైతు, ఇవి ఇచ్చారు సాక్షిలో. మరోసారి సాక్షికి పుట్టినరోజు శుభాకాంక్షలు. పెద్ద ఆయన ప్రతి రైతు వాణిజ్యవేత్తగా మారాలి అని చెప్పారంట ఈయన. ఇన్ని మాటలు ఎప్పుడు చెప్పారో కూడా తెలియదు. సో ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే, ప్రైవేట్ స్కూళ్ళలో 30,000 పేద పిల్లలకు సీట్లు, 2009లో విద్యా హక్కు చట్టం వచ్చింది. యూపీఏ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశంలో వాళ్ళు కొన్ని తీసుకొచ్చారండి చట్టాలు. ఈ సమాచార హక్కు చట్టం కావచ్చు, విద్యా హక్కు చట్టం కావచ్చు, ఉపాధి హామీ కావచ్చు, ఇటువంటి కొన్ని సంస్కరణలు చేసే మంచి మంచి చట్టాలు ఉన్నాయి. సో అవి మనం అప్రిషియేట్ తీరాలి. అయితే వాళ్ళు కుంభకోణాలు, అవినీతి పాల్పడ్డారు, చేశారు, ఒప్పుకోవాలి. ఎస్, దేశాన్ని చాలా వరకు దోచుకున్నారు, ఒప్పుకోవాలి. కానీ అట్ ద సేమ్ టైం ఇటువంటి మంచి మంచి ప్రజలకు ఉపయోగపడే చట్టాలు తీసుకొచ్చారు. సో ఆ చట్టాలు కరెక్ట్గా అమలు అయితే బాగుంటుంది. చూడండి, విద్యా హక్కు చట్టం, పేదలకు ప్రతి ప్రైవేట్ స్కూల్లో 25% ఉచిత సీట్లు ఇవ్వాలి, కానీ ఎక్కడా ఇవ్వట్లేదు. సో అందుకే ప్రైవేట్ స్కూల్లో 30,000 సీట్లు పేద పిల్లలకు ఇవ్వాలి, తొలి దశలో లాటరీలో ఎంపిక అని రాశారు. ఈ పక్కన పెడితే డబుల్ గేమ్లకు చెక్, సుప్రీం సంచలన తీర్పుతో సర్వత్రా చర్చ, అటు కేసులు ఇటు పాస్టర్లపై ప్రభావం. మీకు ఒక ఆశ్చర్యం, మీకు ఒకటి అనిపించలేదా? ఈ సుప్రీంకోర్టు మొన్న తీర్పించింది కదా, మతం మారితే ఎస్సీ హోదా రాదని. ఆ విషయాన్ని సాక్షిలో నిన్న హైలైట్ చేయాల, ఫస్ట్ పేజీలో రాయలేదు, ఎక్కడా రాయలేదు. ఒక పక్కన చిన్న వార్త రాశారు, చాలా చిన్నది, కానీ కనిపించకుండా. కారణం ఏంటి? సో సాక్షికి వెన్నెముక, అది చదివే వాళ్ళు ఎవరో తెలుసు కదా, వైసీపీకి వెన్నెముక, ఆ పార్టీకి ఓట్లు వేసే వాళ్ళు, నమ్మే వాళ్ళు ఎవరో తెలుసు కదా, సో ఆ పార్టీని నెత్తిన పెట్టుకునే వాళ్ళు ఎవరో తెలుసు కదా, వాళ్ళకి ఆ తీర్పు నష్టం కదా, అందుకని సాక్షిలో ఆ వార్త హైలైట్ చేయాల. సో దానికి క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా పోయినట్టే, వైసీపీ హయాంలో ఎడాపెడా అట్రాసిటీ కేసులు, రాజధాని రైతులు, టీడీపీ నేతలపై చట్టంతో సరి, ఫిర్యాదుదారులో క్రైస్తవం తీసుకున్న వారే ఎక్కువ, వారి నేపథ్యం పరిశీలిస్తే కేసులు వీగినట్టే, పాస్టర్లలో అత్యధికులు మతం మారిన వారే, అటు ఎస్సీ ఫలాలు ఇటు గౌరవ వేతనాలు కూడా తీసుకుంటున్నారనమాట పాస్టర్లు చాలామంది. సో అందుకని ఈ మతం మారిన వాళ్ళకి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఖచ్చితంగా చెంపపెట్టలేంటిదని, హోదా ఉండదు అనేది ఇక్కడ రాశారు. ఇక చంద్రబాబు సుందర ముఖార విందాన్ని చూసి ఎవరు వస్తారు? ఆర్సెలర్మిత్తల్ స్టీల్ ప్లాంట్ నేనే తెచ్చా, గూగుల్ అదానిని నేనే తెచ్చా, చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశారు జగన్, పాపం తప్పదు. ఇక విజయం లేక సుప్రీంకోర్టు తీర్పుతో సమానం, వైసీపీ జోలికి నేను వెళ్ళను, నా జోలికి వస్తే అఫెన్స్ కూడా ఆడగలను, ఎన్నికల స్టంట్ కోసం పులివెందుల్లో బనానా ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించారు వైఎస్ షర్మిల. సో వైసీపీ జోలికి నేను వెళ్ళను, కానీ నా జోలికి వస్తే మాత్రం ఊరుకోను అని షర్మిల గారు చెప్తూ, ఎన్నికల స్టంట్ కోసమే పులివెందుల్లో బనానా ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించారని చెప్పి మరోసారి చెప్పారు. విజయమ్మ లేఖ సుప్రీంకోర్టు తీర్పుతో సమానం, ఆ మాట చాలు, విజయమ్మ లేఖలో వాస్తవాలే ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారు అనడానికి. ఇక పిఎన్జీపై కొత్త పాలసీ తెస్తాము, నేడు కేబినెట్ భేటీలో చర్చిస్తాము. అదే పిఎన్జీ ఇందాక చెప్పుకున్నాం కదా. సో
పైప్డ్ గ్యాస్ అన్నమాట. ఇక పోలవరానికి పూర్తి సహకారం, భూసేకరణ, R&R పరిహారాలకు నిధులు ఇవ్వడానికి కేంద్రం సిద్ధం, ప్రాజెక్టు పూర్తవుతుందన్న విశ్వాసాన్ని ప్రజలకు కల్పించండి. కేంద్ర జలశక్తి కార్యదర్శి. ఇక పెద్దిరెడ్డి అనుచరులకు చెక్, 7.15 ఎకరాల భూమి స్వాధీనం, ఆ భూములన్నీ ప్రభుత్వానివే, వైసీపీ హయాంలో అక్రమంగా ఆన్లైన్ ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి కథనం. సో వాళ్ళు ఆక్రమించుకున్న, స్వాధీనం చేసుకున్న భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. ఇక 50,000 గదులు, 10,000 హోమ్ స్టేలు, పెరుగుతున్న పర్యాటకుల కోసం సిద్ధం చేయండి. పెద్ద బ్రాండ్ హోటళ్ళు ఏపీకి రావాలి, కార్వాన్ పార్కులు సురక్షితంగా ఉండాలి, తిరుపతి, విశాఖలో అమ్యూజ్మెంట్ పార్కుల ఏర్పాటు కార్యాచరణ సిద్ధం చేయండి, పర్యాటక ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయండి అని ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా హోమ్ స్టేలు ప్రత్యేక గదులతో నిర్మించాలని చెప్పి పర్యాటక శాఖ సందర్భంగా కొన్ని MOUలు జరిగాయి, అది ప్రభుత్వం రాశారు. ఇక వందే మాతరం పాడడం తప్పనిసరి ఏం కాదు, కేంద్ర హోంశాఖ ఉత్తర్వుల్లో అలా చెప్పలేదు. పాడకపోతే చట్టపరమైన చర్యలు ఉంటాయని కూడా ఎక్కడా పేర్కొనలేదు. అనవసరంగా ఆందోళన చెందుతున్నారు, పిటిషన్ను విచారించలేము సుప్రీంకోర్టు. దేశభక్తి బలవంతం చేయలేరు అన్న పిటిషన్, జాతీయ గేయం ఆ విషయంలోనూ చేయలేరా పిటిషనర్ను ప్రశ్నించిన CJI. సో అధికారిక కార్యక్రమాలు, పాఠశాలల్లో జాతీయ గేయం వందే మాత్రం ఆలపించాలంటూ కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. పాడడం తప్పనిసరేమీ కాదని పేర్కొంది. వందే మాత్రం పాడకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎక్కడా పేర్కొనలేదన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ M పంచోలేల ధర్మాసనం ఈ పిటిషన్ను పరిణితి లేని తొందరపాటు చర్యగా అభివర్ణించి కొట్టేశారన్నమాట. సో ఇవి ఆంధ్రజ్యోతి వార్తలు. ఇక ఈనాడులో నేషనల్ అంశాలు చూస్తే ఒక్కసారి కేరళలో భాజపా లెఫ్ట్ కుమ్మక్కంట, రాహుల్ గాంధీ గారు ఆరోపణ. ఇక హ్యాట్రిక్ నా గురించి కాదు, ప్రజల కోసమే, వామపక్ష కూటమి విజయంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయం. సో 2 సార్లు వరుసగా గెలిచారు, 3వసారి కూడా LDF గెలవాలి అనేది విజయన్ గారు చాలా గట్టిగా కోరుకుంటున్నారు. అండ్ అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. సో చూడాలి, అదొకటి. తర్వాత పార్లమెంట్ ముందు కీలక బిల్లులు, FCRA సవరణ బిల్లు అండ్ CAPF సర్వీసుల బిల్లు కూడా. సో ఇవి ఇప్పుడు ఓటు హక్కును లాగేసుకున్నారు, రేపు పౌరసత్వాన్ని కూడా తీసేస్తారు. మమతా బెనర్జీ ధ్వజం, ఎన్నికల ప్రచారం ప్రారంభం. DMK 175, అన్నాDMK 169. తమిళనాట ప్రధాన పార్టీలు పోటీ చేసే స్థానాలపై స్పష్టత. DMK 175, మిగిలిన కాంగ్రెస్కి ఇచ్చిందా. అన్నాDMK 169 పోటీ చేయగా బీజేపీ 27, PMKకి 18, APMKకి 11, PMKకి 5 ఇలా పంచుకున్నారంట. పెట్రోల్ కొరత లేదు, యుద్ధంతో ప్రపంచ ఆహార భద్రతకు ముప్పు. సాక్ష్యాలు లేని ఆరోపణలపై సుప్రీంకోర్టు ఆగ్రహం, వరకట్నం కేసు కొట్టివేత. పరారీలోన పంజాబ్ ఆప్ ఎమ్మెల్యే అరెస్టు. కన్న తల్లిని చంపేసి ఇంట్లో పూడ్చిపెట్టి, గతేడాది మేలో ప్రియుడితో కలిసి ఘాటుకు, అమ్మ ఇంటి నుంచి వెళ్ళిపోయిందని కొట్టు కదా, ఆమె వాహనం విక్రయించే ప్రయత్నంలో బహిర్గతమైన దారుణం. ఎంత దారుణం అండి, కన్న తల్లిని చంపేశాడంట. ప్రియుడితో కలిపి ఒక ఆమె తమ ప్రేమాయణానికి అడ్డు చెబుతోందని కక్షగట్టిన కుమార్తె ప్రియుడితో కలిసి కన్న తల్లిని హత్య చేసిన దారుణం ఇది. ఇక శ్రీకాకుళం జిల్లా హిరమండలం దగ్గర ఒక గిరిజన బాలిక అత్యాచారం జరిగింది. అది ఇక్కడెక్కడో రాశారు, నేను ఇందాక చదివాను, నాకు ఇప్పుడు కనిపించట్లేదు, ఏదో పేజీలో ఇందాక చదివాను. సో శ్రీకాకుళం జిల్లా హిరమండలంలో గిరిజన బాలిక, 17 ఏళ్ల బాలిక మీద ఒక సివిల్ ఇంజనీర్ అత్యాచారం చేసి దారుణంగా హతమార్చాడు. సో అదొకటి బయటకు వచ్చింది. సివిల్ ఇంజనీర్ అయ్యి ఉండి, చదువుకొని ఉండి, గిరిజన బాలిక మీద అంత దారుణాన్ని కొడిగట్టాడు. సో ఇవండి 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.